అదానీ మీద ఒక పక్కన కడుపు రగిలిపోయేవాళ్ళు మనవాళ్ళు చాలామంది ఉంటారు. అంతకుముందు తనని టార్గెట్ చేసిన టైంలో మనం మాట్లాడుకున్నాం, మన దేశ పారిశ్రామికవేత్త ఎదుగుతుంటే ఎందుకు మనం బాధపడాలి అన్నట్టు. అయితే అదానీకి ఇప్పుడు ఒక పక్కన భారీ ఊరట. నిన్న నేను ఒక వీడియో కూడా చేశాను. ట్రంప్ ప్రభుత్వం అక్కడ ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంతో అదానీ సేఫ్, ఇక అదానికి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు, తన మీద కేసు పక్కకు పోయినట్టే అన్నటువంటిది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అదానీ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అన్నటువంటిది దానికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. అదానీ సంస్థ రాష్ట్రంలో సొంతగా విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ గెజిట్ జారీ చేసింది. ఆ సంస్థకు కేటాయించిన 600 మెగావాట్ల చిత్రావతి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ నుంచి ప్రత్యేక లైన్ ఏర్పాటు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పిఎస్పీ దగ్గర నుంచి కర్నూలు జిల్లాలోని ఐఎస్టీఎస్ సబ్స్టేషన్ దాకా 400 kV డబుల్ సర్క్యూట్ లైన్ ఏర్పాటు చేయబోతున్నారు. అనంతపురం జిల్లా ఎల్లనూరు, తాడిపత్రి, పుట్టూరు, సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లా, కొలిమికొండ పరిధిలో గల పలు గ్రామాల నుంచి సుమారు 250 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్ని అదానీ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. ఆ లైన్ల నిర్వహణను సంస్థ సొంతగా నిర్వహించుకోవాలని కేంద్ర గెజిట్లో పేర్కొంది. పిఎస్పీ ప్రాజెక్టుకి దగ్గరలో అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలో కేంద్ర నెట్వర్క్ అందుబాటులో ఉందని, కానీ అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాలను కలుపుతూ ప్రత్యేక నెట్వర్క్ని సంస్థ ఏర్పాటు చేయబోతోంది. తద్వారా ఇక ప్రైవేట్ లైన్లు రాబోతున్నాయి.